సో ఎస్ఎస్‌సి సీజీఎల్ 2025లో టోటల్‌గా మనకేంటంటే ఈసారి 20,000+ వేకెన్సీస్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంది అని చెప్పేసి మనకేంటంటే తెలియడం అనేది జరుగుతుంది. సో, ఈ 20,000+ వేకెన్సీస్ అనేది రావడం ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది మనం విత్ ప్రూఫ్స్‌తో ఒకసారి చూద్దాం. సో, బేసికల్లీ మనం ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో లేదా టీచర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆర్‌టిఐస్ అనేవి వేసి ఓకేనా? మనకు ఎన్ని వేకెన్సీస్ అనేవి సీజీఎల్ 2025లో ఇంతవరకు రిపోర్ట్ అయ్యాయని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. సో, ఈ ఆర్‌టిఐస్ యొక్క రిప్లైస్ ద్వారా మనమేంటంటే ఒక ఎస్టిమేషన్ అనేది వెయ్యవచ్చు. ఎన్ని వేకెన్సీస్ అనేవి ఈసారి వస్తాయని చెప్పేసి. సో, దాని ప్రకారంగా చూస్తే ఇక్కడ ఇప్పటి వరకు కన్ఫర్మ్డ్ వేకెన్సీస్ వచ్చేసరికి సీబీఐసీలో 2750, సీబీడీడీలో 8415, క్యాగ్ ఆడిటర్ వచ్చేసరికి 1174 అండ్ సో ఆన్ ఎంఈఏ కావచ్చు, ఐబీ కావచ్చు, ఆడిటర్స్ ఇవన్నీ టోటల్‌గా ఇప్పటి వరకు వచ్చేసరికి అప్రాక్సిమేట్‌లీ 12,883 వేకెన్సీస్ అనేవి కన్ఫర్మ్డ్‌గా మనకేంటంటే తెలియడం అనేది జరుగుతుంది. అంటే ఇన్నే వేకెన్సీస్ ఉంటాయని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పలేం. దీనికంటే మాక్సిమం 99% ఏంటంటే ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అనేవి అవుతాయి. సో, అప్రాక్సిమేట్‌లీ మనం గెస్ చేయొచ్చు మన యొక్క వేకెన్సీస్ అనేవి ఎగ్జాక్ట్‌లీ 20,000 లేదా 20,000 క్రాస్ కాకపోయినా కూడా అప్రాక్సిమేట్‌లీ ఒక 20,000 ఫిగర్‌కి దగ్గరగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? సో, ఇదొక చిన్న అప్డేట్. అండ్ దాంతో పాటు ఇక్కడ గనుక మనం చూస్తే సెంట్రల్ ఎక్సైజ్ ఏదైతే ఇన్స్‌పెక్టర్ పోస్ట్ ఉన్నాయో వాటి యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే అప్రాక్సిమేట్‌లీ 1106 వేకెన్సీస్. సో, ఈ సెంట్రల్ ఎక్సైజ్ అనేది మనకు సీబీఐసీలో వస్తుంది. ఆల్రెడీ నేను ఆ వేకెన్సీస్ అనేవి ఇంక్లూడ్ చేశాను. సో, అప్రాక్సిమేట్‌లీ 1306 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈ 1306 వేకెన్సీస్ ఇంకా ఫర్దర్‌గా ఇంక్రీజ్ అయ్యి మనకు అప్రాక్సిమేట్‌లీ ఒక 2000 లేదా 2200 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో, ఇదొక చిన్న అప్డేట్ ఎస్ఎస్‌సి సీజీఎల్ 2025 గురించి. ఓకేనా?